అప్పట్లా లగిచర్లోళ్ళు ఎంతగానం కొట్లాడిరుల్లా. మా భూములు గుంజుకోవద్దని కాళ్ళు మొక్కినా ఈయనలే సర్కారోళ్ళు. మళ్ళా ఉల్టా కేసులు పెట్టి జైలుకు తోలిండ్రు. పనికిరాని భూములు తీసుకుంటే మీకొచ్చిన తిప్పలేదని ఉల్టా మాట్లాడినరు. మరి ఆ భూములు పనికిరానియా? ఆ మాటలన్నోళ్ళ మెదళ్ళు పనికిరానియా? అరుచుకుందాం పాది. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టు చేస్తుండ్రు పో కారు పాటోళ్ళు. రేవంతన్ సారు అప్పట్ల కొడంగల్లా పేదోళ్ళ భూములు గుంజుకొని వాళ్ళ మీదనే కేసులు పెట్టిండు కదా. అదేంది సార్ అంటే ఏమన్నాడో చూడుండ్రి. ఇవాళ నేను 1100 ఎకరాలు ఆడ భూసేకరణ చేసి తొండలు గుడ్లు పెట్టని భూములను ఇవాళ ఏదైనా ఏజో పారిశ్రామిక వాడ తీసుకొచ్చి పరిశ్రమలు తెస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, నా ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టి వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకోవాలని ప్రయత్నం చేస్తే కొంతమంది రౌడీ మూకల్ని తయారు చేసి పైసలు ఇచ్చి కలెక్టర్ని ఆర్డీఓని అధికారులందరినీ ఇష్టం వచ్చినట్టు కొట్టిరు. తొండలు గుడ్లు పెట్టని భూములు తీసుకుంటే కారు పాటోళ్ళు లొల్లి చేస్తుండ్రని ఆయన మాట్లాడిండ్రు. అప్పుడే ఈ అక్కలు మూతోడి జవాబిచ్చిండ్రు. పచ్చని పంటల భూములను పట్టుకొని తొండలు గుడ్లు పెట్టని భూములంటవా అని దుమ్ము దులిపిండ్రు. ఇవే గుడ్లు, ఈ పంటలు నీకు గుడ్డు తొండలు లెక్క కనిపిస్తున్నావు. ఒకసారి కిందికి వచ్చి చూడవయ్యా, చూడు కిందికి వచ్చి చూడు. సీఎం సీట్ లో కూర్చొని కాదు, కిందికి వచ్చి మా జనాలు చేసి మగవాళ్ళు చేసేది ఒకసారి చూడు, తెలుస్తుంది. అక్కడ కూర్చొని మాట్లాడడం కాదు. ఏ చూసినా తొండలు గుడ్లు పెడుతున్నాయి, పందులు కూర్చుంటున్నాయి అంటే కిందికి వచ్చి చూస్తే తెలుస్తుంది. ఆ ఊరు ఈ ఊరు ఆ ఢిల్లీ ఈ ఢిల్లీ తిరగడం కాదు. ఇక ఇవాళ కేటీఆర్ సారు కొడంగల్ పోయిండు కదా. రేవంతన్ సార్ది అబద్ధమా ఈ అక్కలు చెప్పింది అబద్ధమా తెలుసుకుంటానికి లగిచర్లున్న శలక మొకాన పోయి చూసొచ్చిండు. తొండలు కూడా గుడ్లు పెట్టని భూములు యాడున్నాయో చూద్దాం అనుకున్నాడో ఏమో గాని మొత్తం తిరిగి చూసిండు. ఆయన ఫోన్లోనే వీడియో కూడా తీసిండు. కానీ ఎటు చూసినా శలకలు మడికట్లే కనిపిస్తున్నాయి. రోడ్డు పంటున్న ఇంత మంచి పొలాల్లా కంపెనీలు పెడతామంటే ఎవలుకుంటారు చెప్పుండ్రి. రేవంతన్ సారు ఎన్నడన్నా అటు దిక్కుపోయి చూసిండో లేదో జరా వీడియో ఆయనకు కూడా పంపుండ్రి. ఎందుకంటే అవి తొండలు కూడా గుడ్లు పెట్టని భూములని కొడంగల్లున్న వాళ్ళన్న తిరుపతి రెడ్డి అబద్ధాలు చెప్పినట్టున్నాడు. తమ్మునికి తెలియకుండా పచ్చని పంటల భూములను గుంజుకునే ప్లాన్ వేసినట్టున్నాడు. జర మీరు ఈ వీడియో పెడతానన్న చూసి నిజం తెలుసుకుంటాడు. లగిచర్లోళ్ళ కోసం ఈ ఒక్క పని చేయండి సారు.